హైదరాబాద్ ఐఐటిఎన్ గ్రూప్ ఇప్పుడు లేటెస్ట్ గా మరో సర్వే రిపోర్ట్ కూడా విడుదల చేసింది. కూటమి ప్రభుత్వానికి అయితే స్పష్టంగా ప్రమాద గంటికలు మోగుతున్నాయి అన్నదైతే సర్వే రిపోర్ట్ బట్టి చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. రెడ్ జోన్ అంటే ఎమ్మెల్యేల పనితీరు ప్రజల్లో సంతృప్తి అన్నది 33% కంటే తక్కువ ఉన్న నియోజకవర్గాలకు సంబంధించిన రిపోర్ట్ లో ఏకంగా 73 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో గెలిపోయారు. 135 మంది ఎమ్మెల్యేలు గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ఇప్పుడు వాళ్ళలో ఏకంగా 73 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. జనసేన పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు ఈ రెడ్ జోన్ లో ఉన్నారు. బీజేపీ నుంచి 7 ఈ రెడ్ జోన్ లో ఉన్నారు. మొత్తం చూస్తే కూటమి ప్రభుత్వం తరఫున ఉన్న మొత్తం 164 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 92 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లోనికి వెళ్ళిపోయారు. ఇక మంత్రుల పనితీరు చూస్తే మంత్రుల్లో 14 మంది మంత్రులు రెడ్ జోన్ లో ఉన్నారంటే 33% కంటే తక్కువగానే ప్రజల్లో వీళ్ళ మీద సంతృప్తి ఉందనేది అర్థమవుతుంది. 21 మంది ఎంపీల్లో కేవలం 5 మంది మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు. మిగిలిన వాళ్ళంతా డేంజర్ జోన్ లో ఉన్నారు. 13 మంది ఎంపీలు ఏకంగా రెడ్ జోన్ లో ఉన్నారని ఈ ఐఐటిఎన్ హైదరాబాద్ కి సంబంధించిన ఈ గ్రూప్ తన సర్వే రిపోర్ట్ లో చెప్తోంది. రాయలసీమ 4 జిల్లాల మొత్తం మీద అనంతపురం, చిత్తూరు, కర్నూలు, కడప ఈ 4 జిల్లాల మొత్తం మీద కేవలం 5 మంది మాత్రమే, అది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే, బీజేపీ వాళ్ళు జనసేన పార్టీ వాళ్ళు లేరు. ఓన్లీ 5 మంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు, అంటే సేఫ్ జోన్ లో ఉన్నారు రాయలసీమ మొత్తం మీద. ఇక నెల్లూరులో చూస్తే కేవలం ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాత్రమే గ్రీన్ జోన్ లో ఉన్నారు. మిగిలిన ఎమ్మెల్యేలంతా రెడ్ జోన్ లో, ఆరెంజ్ జోన్ లో ఉన్నారు. అంటే చాలా తక్కువ పర్ఫార్మెన్స్ తో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న కేటగిరీలోకి పడిపోయారు. ఈ లెక్కను చూస్తే 2019 సీన్ రిపీట్ అయ్యేలాగే పరిస్థితులు ఉన్నాయి.